2024 మీరు అసలు ఊహించలేదు. ఖచ్చితంగా 175 అనుకున్నారు, లేకపోతే ఖచ్చితంగా రెండోసారి అయితే మీరే అధికారం అనుకున్నారు. కానీ చాలా దారుణమైన ఓటమి చూడాల్సి వస్తుంది. సో 25లో అన్న పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. దానికి కొన్ని గంటల సమయమే ఉంది కొత్త సంవత్సరానికి. సో ఏ రకంగా ముందుకు సాగుతారు? జగన్మోహన్ రెడ్డి గారు కదా పూర్తిగా ప్రజల్లోకి వస్తామని చెప్తున్నారు. ఒక పక్క పార్టీ నేతలు వెళ్ళిపోతున్నారు అంటున్నారు, లేకపోతే కూటమి ప్రభుత్వంతో 5 సంవత్సరాలు మనం పడలేమరా అని చెప్పి కొంతమంది భయపడుతున్నారు అంటున్నారు. చాలా ఊహాగానాలు వస్తున్నాయి. ఏంటి న్యూ ఇయర్ ప్లాన్స్? మీరేమో మేము భయపడతాం అంటున్నారు. మాకు వచ్చిన న్యూస్ ఏంటంటే తెలుగుదేశం పార్టీలో గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు, గ్రామాల్లో కార్యకర్తలు భయపడిపోతున్నారని మాకు ఒక న్యూస్ వస్తుంది సార్. ఎందుకు? ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ దాష్టికంగా, దుర్మార్గంగా, వన్ సైడెడ్ గా చేసే అరాచకాలు ఏవైతే ఉన్నాయో, కక్ష సాధింపు కేసులు ఏవైతే ఉన్నాయో, సామాన్య కార్యకర్తల మీద సోషల్ మీడియా కేసులు పేరు పెట్టి 111B సెక్షన్ల కింద లోపలేయడాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా రేపు అధికారం మారిన తర్వాత మన పరిస్థితి ఏంట్రా బాబు, గ్రామాల్లో ఏనాడు లేని కక్షపూరిత వాతావరణాలు కూడా ఈ రోజు మన పార్టీ వాళ్ళు తీసుకొస్తున్నారు అని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కూటమి ఎగ్జాక్ట్లీ గ్రామాల్లో చాలా మంది బాధపడుతున్నారు, భయపడుతున్నారు అని చెప్పి మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉందండి. దానికి ఏం చేస్తాం కానీ, దానికి మనం ఏం చేస్తాం కానీ సార్, ఒక విషయం, దానికి మనం ఏం చేస్తాం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా మొదటి రోజు నుంచి జెండా మోసి కష్టంలోనూ నష్టంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి తోడుగా నిలబడి, మళ్ళీ చెప్తున్నాం సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క జెండానే, ఆ జెండాతో ఇంకే జెండా జతగట్ల మేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఎజెండా, ఆ ఎజెండాతో ఇంకో పార్టీ ఎజెండా రానిలా. నిలబడిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ రోజు ఈ కూటమి చేసే బెదిరింపులకు ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఈ కూటమి సవాళ్ళకి ఎవరు వెనక్కి తిరిగిపోయే ప్రసక్తి లేదు సార్. వీళ్ళు అధికారంలోకి వచ్చి రేపు 4వ తారీఖు 7 నెలలు అవుతుంది సార్. 7 నెలలు సార్. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనుకుంటారు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే సరే, మీడియా ఛానల్ కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనుకుంటున్నాయేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడమే పరమావధిగా పెట్టుకున్నాయి సార్. వీళ్ళు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు, ప్రజలకి ఏమి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు? ఒక్క విషయం చెప్పాలంటే సురేంద్ర నాయుడు గారు, నేను ఈరోజు వీడియో చూశాను సార్. ఇంతకు ముందు చూసిన వీడియో మళ్ళీ ఈరోజు రిపీటెడ్ గా చూశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి 350 కోట్లు సైకో అని చెప్పి మాట్లాడాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆస్తి 530 కోట్లు ఈరోజు. మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని అనొచ్చా సార్? ఆ మాట అనొచ్చా? మీరు చెప్పండి సార్. పర్మిషన్ ఇవ్వండి, అనవంటే అంటాం మేము కూడా. మీరు అన్నది తప్పు కాదు అంటే మేము కూడా అనేస్తాం. మీరు ఎన్నైనా అనొచ్చు సార్. వర్మ గారు చూడండి, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి చైర్కి విలువకుండా సైకో ఏమైనా మాట్లాడచ్చు. మేము మాట్లాడితే 111B సెక్షన్లు. మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం. సామాన్య ప్రజలు సార్, పిల్లోళ్ళు, వాళ్ళు తెలిసి తెలియక పెడితే వాళ్ళ మీద 111B సెక్షన్లు. కానీ అప్పటికే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా సార్, అప్పటికే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, అప్పటికే 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన అతను వచ్చి సైకో అని మాత్రం ముఖ్యమంత్రిని మాట్లాడి వెళ్ళిపోయాడు. తప్పే కాదు, బూత్ కాదు సార్. అసలు అది ఎలాగ మీరు పవన్ కళ్యాణ్ గారు ఏడ్చారు సార్, అవి మొత్తం కూడా సుభాషితాలు, వేమన సుభాషితాలు సార్. అవన్నీ సుమతి శతకాలు, ఇంకా ఏదైతే చాగంటి ప్రవచనాలు, గరికపాటి ప్రవచనాలు సార్. అవన్నీ బూతులే కాదు, అసలు బూతులే కాదు సార్. ఏందో సార్, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడే తోలు తాటా తీస్తాడేమో అనుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత తోలు తాటా తీస్తా ఉన్నారు సార్. పాపం ఆయనకి పంచాయతీరాజు, ఫారెస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లాంటి శాఖలు ఇచ్చారు సార్, రూరల్ డెవలప్మెంట్ లాంటి. పాపం ఆయనకి లీడ్ క్యాప్ ఇలేదు సార్, తోల శాఖ మంత్రి లేదు ఆయనకి. మర్చిపోయారు అనుకుంటా సార్, కొంచెం గుర్తు చేసుకుంటే మంచిది సార్. 6 నెలలు దాటిపోయింది, 7 నెలలు వస్తుంది సార్. రాష్ట్రం అప్పు 1,12,000 కోట్ల రూపాయలు చేరింది. రాష్ట్ర అప్పు 1,12,000 కోట్ల రూపాయలు చేరింది సార్. అమ్మఒడి వీళ్ళు ఇస్తా అన్న 15,000 కోట్ల రూపాయలు గుండుసున్న ఈల. రైతు భరోసా 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాల. ఏదైతే వీళ్ళు చెప్పినటువంటి మత్స్యకార భరోసా ఇలా, నేతన్న నేస్తం ఇలా. ఆఖరికి సార్ ఇంకొక చిన్న మాట చెప్పాలి నేను. వీళ్ళు చెప్పిన నిరుద్యోగ వృత్తి 20 లక్షల మందికి నెలకు 600 కోట్ల లెక్కన ఈ 6 నెలలకి 6 36 3,600 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. వీళ్ళు ఇచ్చామని చెప్తున్నారు కదా సార్. సిలిండర్ ఇచ్చాము ఇంటికోటి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కదా, ఉచిత సిలిండర్ సార్. ఈ రోజు ప్రజాశక్తి పేపర్ చదివాను సార్ నేను. ప్రజాశక్తి పేపర్లో చదివితే 7 లక్షల మందికి ఇంకా డబ్బులు పడలేదంట సార్, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి.
1,50,00,000 మంది వైట్ రేషన్ కార్డులు ఉంటే వీళ్ళు ఇచ్చింది 98 లక్షల మందికే సార్. వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు, కానీ వీళ్ళు ఇచ్చింది 98 లక్షల మందికి. సరే, ఇప్పుడు అన్ని జగన్మోహన్ రెడ్డి గారు రేపు జనాల్లోకి వచ్చినప్పుడు ఇవే ఆయుధాలండి? ఖచ్చితంగా సార్. కూటమి అనేది ఏం చెప్పి అధికారంలోకి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి 15,000 ఇస్తే మేము ఎంతమందికి ఉంటే అంతమందికి 15,000 ఇస్తాం, ఇంకా కనండి అని చెప్పి అనలేదా వీళ్ళు? మరి మీరు చెప్పి కదా అధికారంలోకి వచ్చారు, మాకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పారు కదా, మేము ఇచ్చింది కూడా ఇవ్వడం లేదా అని అడగాలి కదా. మేము ఖచ్చితంగా అడుగుతాం. సరే, వీటన్నిటికీ డబ్బులు ఇవ్వలేదు కదా, మరి 1,12,00,000 కోట్ల అప్పు చేశారు కదా, 1,12,700 కోట్ల రూపాయలు సార్ అక్షరాల. మరి ఏం చేశారు ఆ డబ్బుని? ఎక్కడికి తరలించారు సార్? మేము ప్రతి నెల సార్ యావరేజ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యావరేజ్ మీద కోవిడ్ లాంటి దుర్భర పరిస్థితులు ఉన్నా నెలకి మేము చేసింది 5,500 కోట్ల రూపాయలు అప్పు సార్. ఓకే, కానీ ఎంత చేస్తున్నారు సార్? యావరేజ్ మీద సార్. అమరావతి అప్పును ఒక్కదాన్ని పక్కన పెడతా సార్, అమరావతి అప్పు 30,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టినా సరే వీళ్ళు యావరేజ్ మీద 12,000 కోట్ల రూపాయలు నెలకు చేస్తున్నారు సార్. ఓకే, ఒకటి శాఖర్ రెడ్డి గారు నిన్న మీరు అంశం అప్పుల మీద ఇవన్నీ కూడా వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తారు, మీ వెర్షన్ మీరు చెప్తారు. సార్ నేను చెప్తున్నాను, అధికారంలోకి వచ్చారు సార్. నేను అడుగుతున్నాను సార్, దయచేసి అధికారంలోకి వచ్చారు సార్. మరి అధికారంలోకి ఏం చెప్పొచ్చారు, మీరేం చేస్తున్నారు? ఓకే, అది కదా మనం అడగాలి. పవన్ కళ్యాణ్ గారు నిన్న సుదీర్ఘంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన అంశాలు, చాలా అంశాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. ఫాలో అయ్యారా? వర్మ గారు మీకు ఒక్క విషయం తెలియజేస్తున్నాను సార్. ప్రతిరోజు కూడా కొన్ని వార్తా ఛానళ్లలో ఏం జరుగుతుందంటే, రోజు నాని గారు ఎప్పుడు అరెస్ట్ అవుతున్నారు, రోజా గారు అరెస్ట్ అవబోతున్నారా, నాని గారు అరెస్ట్ అవబోతున్నారా, వంశీ గారు అరెస్ట్ అవబోతున్నారా, అనిల్ గారు అరెస్ట్ అవబోతున్నారా? సార్, ఈ అరెస్టులకి ఎవరు భయపడుతున్నారని చెబుతున్నాం సార్ మేము. ఈ అరెస్టుల తర్వాత మా మీద కేసులు ఉచ్చులు బిగించి అరెస్ట్ చేసి జైలు వేసే తర్వాత, అయ్యా బాబు, ముందు మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీరు ప్రజలకు చేస్తా అన్న ఏంటి అవి చేసి చూపించండి. అది మేము అడుగుతున్నాం. మా అరెస్టుల మీద పెట్టే శ్రద్ధలో 10% మీరు ప్రజల మీద పెట్టండి స్వామి, చాలు. ఓకే, ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారండి సార్. పవన్ కళ్యాణ్ గారిని ఇంకా మోస్తున్నందుకు రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం సార్. ఎందుకు మాట్లాడుతున్నాడు సార్? నేను సూటిగా రాయపాటి అరుణ గారు సమాధానం చెప్పాలి సార్. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలేంటి, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఏ ఒక్కటైనా నిజమని నిరూపించారా? ఏ ఒక్కటైనా ఛాలెంజ్, ఏ ఒక్కటైనా 32,000 మంది మహిళల అక్రమ రవాణా నిరూపించారా? సుగాలి ప్రీతి కేసు తేల్చారా? ఓకే, దామోదరం సంజీవ భవన్ కట్టారా? గ్రంథాలయం కట్టారా? మన నది మన నుడి ఏమైంది సార్? యువతకి 10 లక్షల రూపాయలు స్వయం సమృద్ధికి మీరు పరిశ్రమలు పెట్టుకోవడానికి గవర్నమెంట్ నుంచి లోన్లు ఇప్పిస్తా, ఏమైంది సార్? చాలా మంది తోళ్లు తాటలు తీస్తా అన్నారు సార్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సార్ నిన్న రాయలసీమకి వెళ్తే సార్, నిజంగా పవన్ కళ్యాణ్ గారి భావదారిద్ర్యానికి నాకు సార్ రాయలసీమకి వెళ్ళారు సార్, పరామర్శించడానికి వెళ్ళారు, సంతోషమే. దాడి ఎవరి మీద జరిగినా ఖండించాల్సిందే, నేను దాడిని సమర్థించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు సార్, దాడి చేసిన వ్యక్తిని పరామర్శించాలి, రావాలి సార్. కానీ ఏం చెప్పారు? రాయలసీమ యువత తిరగబడాలంట సార్. అంటే ఏంటి సార్? అధికారంలో ఎవరున్నారు? ఆ మెసేజ్కి అర్థం ఏంటి సార్? అధికారంలో ఉన్న వాళ్ళు ఓకే ఉండండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మిగతా వాళ్ళు మాట్లాడాక మళ్ళీ మీరు వద్దు, మీరు పాయింట్లు మీరు రేజ్ చేశారు కదా అరుణ గారు. సార్ ముగ్గురు ఉన్నారు సార్, మీరు 15 నిమిషాలు మాట్లాడారు. ఆ ముగ్గురు మాకు తలా 10 నిమిషాలు మాట్లాడి టైం అయిపోద్ది. నన్ను ఒక 2 నిమిషాలు ఇవ్వండి సార్ ప్లీజ్, దయచేసి ఆగండి సార్. సార్ ఆ రోజు ఏం మాట్లాడారు? రాయలసీమ యువతను రెచ్చగొట్టడం, మీరు బయటికి రండి, మీరు కొట్టుకోండి, నేను మీ వెనకుంటా అంటాను సార్. ఒక ప్రభుత్వం ఉన్న డిప్యూటీ సీఎం చెప్పాల్సిన మాటలా సార్? ఇక నిన్న చూస్తే సార్ సినిమా రంగం గురించి సార్ సిగ్గుచేటు సార్, నవ్వుకుంటున్నారు సార్ ప్రజలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిచి భోజనం పెట్టి బొకే ఇచ్చి శాలువా కప్పి మళ్ళీ బయట వరకు వచ్చి సాగనంపి, అయ్యా మీరు రండి, మీకు మేము భూములు ఇస్తాం, మార్కెట్ పెద్దది, ఇక్కడ ఏదైతే వనరులు బాగా ఉన్నాయి, మరో వైజాగ్ ని మరో ఏదైతే ఫిలిం నగర్ లో జూబ్లీ ఇస్తాం మారుద్దామని చెప్తే, ఆ రోజు దిల్రాజు నువ్వు రెడ్డి ఎన్ రెడ్డి తేల్చుకోండి అని చెప్పి మాట్లాడిన ఈ రోజు రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడిన మాటలు
రేవంత్ రెడ్డి గారి ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడిన మాటలు, ఆంధ్ర కొడకల్లారని మాట్లాడిన మాటలు సమర్థనీయం అంట సార్, సమర్థనీయం. ఓకే ఓకే రైట్. సమర్థనీయం. అరుణ గారు దీనికి సమాధానం చెప్పానండి. ఓకే చెప్తారు అరుణ గారు. సినిమా వాళ్ళ గురించి ఏం మాట్లాడకపోయినా, సినిమా వాళ్ళ గురించి ఏం మాట్లాడకపోయినా, మా ప్రైవేట్ వ్యాపారం మీరెవరే రేట్లు ఫిక్స్ చేయడానికి అన్నారుగా. ఈ రోజు తెలంగాణలో అదే ప్రైవేట్ వ్యాపారం, బెనిఫిట్ షోలు లేవు, మీకు ఆటోలు సాగవు, టికెట్లు ఎట్లా పెంచుకుంటా అంటే కుదరదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మీ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొత్తాన్ని అక్కడ సాగిల పడేలా కూర్చోబెట్టి అరగంట తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడితే అందరూ దండాలు పెట్టలేదా? అందరూ శాలువాలు కప్పలేదా ముఖ్యమంత్రి గారికి? ఓకే ఒక నిమిషం అండి, వెయిట్. ఓకే శేఖర్ వాళ్ళు మాట్లాడే మళ్ళీ మీకు ఛాన్స్ వస్తుంది కదా, వాళ్ళకి అవకాశం ఇస్తేనే కదా మీరు మళ్ళీ మాట్లాడగలరు. అరుణ గారు రెస్పాండ్. అన్ని ఆయన మాట్లాడారు కాబట్టి ఇంకా డైరెక్ట్ గా మీరు పాయింట్లోకి వచ్చేయచ్చు, అన్ని రాసుకున్నారు కాబట్టి. ఛానల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి మీకు నమస్కారం సార్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ శేఖర్ రెడ్డి అన్న. ఆయనకి ప్రత్యేకంగా చెప్తున్నారు, మాకెవరికి చెప్పరా? అవునండి, నాకు ఆయన ఇప్పటి వరకు మాట్లాడితే ప్రత్యేకమైన అభిమానం కలిగింది, అందుకే విషెస్ చేశాను ముందుగానే. కొంచెం బీపీ తగ్గించుకొని కూర్చుంటాడు, ముందుగా విష్ చేశాను అంతే. బీపీలు మీకు రావాలమ్మా, పదవులు ఇవ్వలేదు, బీపీలు మీకు వస్తాయి తల్లి. పాపం ఎగిరి దంచారు, పదవులు ఏమి వస్తున్నట్లు. రాలేదంట, బీపీలు వస్తున్నాయని చెప్పి మీకు జనసేన వాళ్ళు బయట మాట్లాడుకుంటున్నారు. అక్కడతోటి సార్ ప్రధానంగా ఆయన లేవనెత్తిన అంశాల్లో మొదటిది సార్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఫస్ట్ మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కి ఫిల్మ్ ఇండస్ట్రీ రావాలి అని చెప్పేసి పెట్టినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో అది క్లియర్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ చిన్న సినిమాలు కూడా, చిన్న బడ్జెట్ సినిమాలు కూడా సరైనటువంటి ప్లేసెస్ ఇక్కడ లేవు అన్నటువంటి ఉద్దేశంతో గతంలో టూరిజం డిపార్ట్మెంట్ అనేది నిరాదరణకు గురైన కారణంగా ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి చాలా చోట్ల మన లంబసింగి, మన్యము ఆ ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా ఊటీని లేదంటే మిగతా కంట్రీస్ లో ఒక వింటర్ కంట్రీస్ ని తలపించేటువంటి సీనరీస్ ఉన్నప్పటికీ కూడా టూరిజం డెవలప్మెంట్ అనేది పూర్తిగా అట్టడుగున పడిపోవడం మూలంగా గత పరిపాలన కాలంలో సరైన ఆదరణకు నోచుకోలేదు. కాబట్టి చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఇతర దేశాలకు వెళ్ళి లేదంటే ఇతర స్టేట్లకు వెళ్ళి తీస్తున్నారు. అదే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఆ ఫెసిలిటీస్ మనం కల్పిస్తే ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఇక్కడికి వచ్చి పనిచేసుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం పెరిగిద్ది, అలాగే నిర్మాతలకు కూడా బడ్జెట్ తగ్గిద్ది. కాబట్టి ఈ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆ రంగానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి రెండు వైపులు ఆలోచించి అటు ఇండస్ట్రీ నుంచి లాభం జరిగేలాగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇన్కమ్ వచ్చేలాగా టూరిజం డిపార్ట్మెంట్ అలాగే మూవీ ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అయితే కొంత పనుల రూపంలో ఇక్కడ కూడా ఆదాయం పెరిగిద్ది కాబట్టి రాష్ట్రానికి ఈ విధానంలో ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు మూవీ ఇండస్ట్రీ పెద్దల ముందు ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో మీకు కావాల్సినటువంటి సీనరీస్ దానికి సంబంధించిన సౌకర్యాలను మేము డెవలప్ చేస్తాము, మీరు ఇక్కడ కూడా మీ షూటింగ్స్ నిర్వహించేటువంటి ఆలోచన తీసుకురండి అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి ఆదాయ మార్గాల్లో మాత్రమే ఆలోచించి ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఆయన మాట్లాడినట్టు మాట అందరం కూడా సమర్థించాల్సినటువంటి అంశం ఫస్ట్. రెండోది సార్ ఇంకోటి అన్నారు ఆయన గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి అంటే 32,000 మంది అమ్మాయిలకు సంబంధించి సార్ వీళ్ళు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల మీదే ఫోకస్ పెట్టడం మూలంగా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు లేదంటే వాళ్ళ పార్టీలో అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయినట్లున్నారు. పదే పాడిందే పాటరా అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది తెలుగులో, అట్లాగే పాడుతున్నారు. 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి, దీని మీద చర్యలు చేపట్టలేదు, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, ముఖ్యమంత్రి ఈ విషయం మీద స్పందించాలి, ఒక డీజీపీ ఈ విషయం మీద స్పందించాలి కదా అని మాట్లాడినటువంటి అంశాన్ని కేవలం 32,000 మంది అమ్మాయిలే మాత్రమే మిస్ అయ్యారన్నటువంటి దాన్ని పట్టుకొని మాట్లాడడం ఒకటి. రెండోది ఆ రోజు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఆ సభ తర్వాత వీళ్ళ మానసపుత్రుడైనటువంటి వైసీపీ మానసపుత్రుడైనటువంటి ఒక అధికారి అప్పటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి 32,000 మంది అమ్మాయిలు కాదు 30,000 మంది మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి, అందులో మేము 23,000 వివిధ రకాలుగా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది, 7,000 మంది మాత్రం ఇప్పటి వరకు ట్రేస్ అవ్వలేదు, దానికి సంబంధించి మేము ఆల్రెడీ చర్యలు చేపట్టాము, తొందరలో ట్రేస్ అవుట్ చేయడం మా డిపార్ట్మెంట్ ప్రయత్నించిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని వీళ్ళ మానసపుత్రుడు రూఢీ చేయడం కూడా జరిగింది. ఇదే విషయాన్ని పార్లమెంటు సాక్షిగా అప్పటి హోంశాఖ సహాయక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు కూడా క్లియర్లీ ఈ రిపోర్ట్ కరెక్టే,
ఇది ఎన్సీఆర్టీ డేటా ప్రకారం ఇచ్చిందే అని చెప్పేసి ఆయన ఆ విషయాన్ని కూడా రూఢి చేయడం జరిగింది. కానీ ఇవేమి మాట్లాడకుండా 32,000 మంది అమ్మాయిలు 32,000 మంది అమ్మాయిలు 32,000 మంది అమ్మాయిలు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడడం ఏదైతే ఉందో నిజంగా వీళ్ళు సిగ్గుపడాలి కదా. వీళ్ళ టైంలో జరిగిన విషయాన్ని అప్పటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి విపక్షంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తే అప్పుడు చెయ్యకపోగా తర్వాత అయినా సరే 32,000 మంది అమ్మాయిలు ఆ రోజు మిస్ అవ్వలేదు, ఇది ఇంతమంది అయ్యారు, దీనికి సంబంధించి ఇది మా దగ్గర రిపోర్ట్ అని చెప్పేసి చెప్పకుండా ఇప్పుడు 32,000 మందిని తీసుకురమ్మంటున్నారంటే నిజంగానే వీళ్ళ చేతకంతానని వీళ్ళంతా వీళ్ళు ఒప్పుకుంటున్నట్టుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఆ విషయం వీళ్ళు ఒకసారి గమనించుకోవాలి ఆ వర్డ్ మాట్లాడే ముందు. ఫస్ట్ రెండోదండి, సుగాలి ప్రీతి ఇష్యూ. ఇవాళ ఆల్రెడీ సిబిఐ నుంచి కౌంటర్ వాయిదా వేసి దానికి సంబంధించి సిబిఐ కోర్టులో ఆ ఇష్యూ నడుస్తోందండి. దానికి ఇప్పటికి కూడా వీళ్ళకి కంప్లీట్ గా డేటా తెలియకపోతే ఫస్ట్ తెలుసుకోండి సుగాలి ప్రీతి ఇష్యూ ఎక్కడుంది. మీ ప్రభుత్వం టైంలో సరైన ప్రాపర్ డేటా ప్రకారం సిబిఐకి ఇవ్వకుండా మసిబూసి మారేడుకాయ చేయడం మూలంగా అప్పుడు మీరేమి చేయలేకపోయారు. కావాలని చేశారా అలాగా, తప్పించుకోవడానికి చేశారా అలాగా మాకు కూడా తెలీదు. బట్ ఇవాళ మేము ఆ ఇష్యూ పట్ల సీరియస్ గానే ఉన్నాము. అంతర్గతంగా దానికి సంబంధించి సిబిఐ కోర్టులో వాదనలు వాయిదాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా స్టిల్ రన్నింగ్ లో ఉంది ఆ కేసు. దానికి సంబంధించి తొందరలో దోషులు ఎవరైనా కూడా పట్టుకోవడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుంది. మీకు తెలియకపోతే ఆ కేసు డీటెయిల్స్ ఏంటని నెట్ లో సెర్చ్ చేసుకొని మీకు తెలుస్తుంది. రెండోది, గ్రంథాలయాలు మననుడి మననుది మననది అనేది ఇది క్లియర్లీ పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి అంశం. ఇవాళ అది పవన్ కళ్యాణ్ గారి చేతుల్లోనే ఉంది. దానికి సంబంధించి నిధులను కేంద్రం నుంచి రిలీజ్ చేయించుకొని గ్రామ స్థాయి నుంచి రోడ్లు, చెరువులు, చెట్ల పెంపకము, ప్లాస్టిక్ నివారణ వీటన్నింటి మీద ఆల్రెడీ ప్రణాళికలు ఆ సంబంధిత శాఖ అధికారులతో ఇప్పటికీ ప్రెస్ మీట్లు రెగ్యులర్ గా ఆయన సమీక్షలు సమావేశాలు జరుపుతూనే ఉన్నారు. దాదాపు 6 నెలలుగా ఏ శాఖని కూడా వదలకుండా, ఏ డిపార్ట్మెంట్ ని కూడా వదలకుండా, ఒక్క రోజు కూడా సమయం వృధా చేయకుండా ఆయన వ్యక్తిగత అవసరాలను కూడా పక్కన పెట్టేసి కేవలం వ్యవస్థ కోసం మాత్రమే తీసుకున్నటువంటి అన్ని శాఖల మీద నిరంతరం పనిచేస్తూ ఉంటే ఎప్పుడో బటన్ నొక్కడానికి తప్ప బయటకు రానటువంటి ముఖ్యమంత్రి కింద పనిచేసినటువంటి వీళ్ళు ఏ శాఖకి ఏ మంత్రి ఏ శాఖ ఇచ్చారో కూడా తెలియకుండా కేవలం ప్రతిపక్ష నాయకుల్ని కుల సమీకరణాలను బేస్ చేసుకొని ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడానికి మాత్రమే వచ్చేటువంటి వీళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ఆయన శాఖల మీద పనిచేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేయడం నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం మానేసి అసలు ఏం పని చేస్తున్నాడో కనీసం అబ్జర్వ్ చేయడం నేర్చుకోండి. మీకు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం బాగోలేక మీకు అవకాశం కనుక వస్తే ఒకవేళ ఈయన దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి పనితీరు మీకు భవిష్యత్తులో పనికి వస్తుంది. ఏంటి కాదండి, వీళ్ళ అరెస్ట్ వాళ్ళ అరెస్ట్ వీళ్ళ అరెస్ట్ అంటున్నారు, అసలు ఎవరు భయపడుతున్నారు మీకు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, అరెస్ట్ల పర్వం కనుక కొనసాగితే 90% వైసీపీ ఖాళీ అయింది, ఇది క్లియర్. రెండోది, అరెస్టుల మీదే దృష్టి పెడితే అదే ప్రధాన క్రైటీరియా మేము తీసుకుంటే ప్రజల్లో మా పట్ల ఉన్నటువంటి క్రెడిబిలిటీ కూడా కోల్పోతాం. కానీ చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళాలి, గవర్నమెంట్ తన పని తను చేసుకుంటూ వెళ్ళాలి. చట్టం తన పని తాను ఆల్రెడీ చేసుకుంటూ వెళుతోంది. ఏదైనా ఒక స్కామ్ బయటపడితే ఆ స్కామ్ ని కూలంకుషంగా విచారణ జరిపి దాని ప్రకారమే దోషులు ఎవరున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చట్టానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. మా ఎన్డీఏ కూటమి ఎవరిని అకారణంగా అరెస్టులు చేయడానికే లేదంటే ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేయడానికో, ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చారో, ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అకారణంగా అరెస్టులు చేసి రఘురామకృష్ణరాజు గారిని కానివ్వండి, అచ్చెన్నాయుడు గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, ఇలా బీటెక్ రవి గారిని కానివ్వండి, ఇలా అకారణంగా ఎలా అయితే అరెస్టులు చేశారో, ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లో తిరగడానికి వీల్లేదు అని చెప్పేసి అక్కడ వైజాగ్ హోటల్లో బంధించారో, ఇలాంటి నిరంకుశ చర్యలు మా ఎన్డీఏ కూటమి చేయడానికి, వైసీపీ వాళ్ళ మీద ఇలాంటి అస్త్రాలు ప్రయోగించడానికి మా కూటమి అధికారంలోకి రాలేదు. మేము ప్యూర్లీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధానమైనటువంటి క్రైటీరియాగా పెట్టుకొని వచ్చాము. కానీ చట్టానికి మేము అడ్డుపడం. చట్టం తీసుకునే ప్రతి చర్య తన ప్రకారం తను చేసుకుంటూ వెళ్ళిపోద్ది. చట్టం చేసే చర్యలకి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ కి అలాంటి సంబంధం లేదు. రెండు వేరు వేరు. మీరు ఈ విషయం గమనించుకోవాలి. ఓకే, సురేంద్ర నాయుడు గారు, ఏంటి అంత కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారట, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తారట? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదే విధంగా 99 యాజమాన్యానికి, అదే విధంగా 99 వీస్ నూచిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా 2024 వీడ్కోలు, 2025 వెల్కమ్ చెప్తూ 2025లో ఏదైతే 2024లో 5 సంవత్సరాల రాక్షస ప్రభుత్వాన్ని తుదముట్టించి మన స్వేచ్ఛా జీవితాలను ఏ విధంగా అయితే ప్రారంభించామో దానికి అడ్వాన్స్ గా 2025లో ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి కూటమి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మేము నిజంగా కక్ష సాధింపు చేయాలి అనుకుంటే ఈ పార్టీకి వైసీపీలో చిన్న స్థాయి నాయకుడి కా నుండి జగన్మోహన్ రెడ్డి వరకు అందరూ జైల్లో ఉంటారు.
అందరి మీద అవినీతి కేసులు ఉన్నాయి. డజను, ఒక్కొక్కడి మీద 1 డజన్ కేసులు ఉన్నాయి, అవినీతి కేసులు. మేము వాళ్ళలాగా అవినీతి కేసులన్నీ కూడా ముడ్డి కింద వేసుకొని మేము నీతి వాక్యాలు వల్లించలేం. పెద్దవాళ్ళు సామెత చెప్తారు, గురువింద నీతులు అనేసి. గురువిందకి వెనకానుండే నలుపు తెలియదు, కానీ గురువింద పెద్ద నీతులు చెప్తా ఉంటది. ఆ విధంగా నీతులు చెప్పే సంస్కారము మాది కాదు. ఇందాక శేఖర్ రెడ్డి చెప్తున్నాడు, చంద్రబాబు గారు సైకో అని మాట్లాడినాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడచ్చా అని చెప్పి. మీరు గమనించారో లేదో తెలియదా సార్ మీ వర్మ గారు, చంద్రబాబు గారు 2014 ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో బై ఎలక్షన్ వస్తే కర్నూలులో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చాణక్యుణ్ణి ఉరకలతో కొట్టండి, చేటలతో కొట్టండి, నిలువున కాల్చేయండి అని చెప్పలేదు ఈ పెద్ద మనిషి. అప్పుడు ఎక్కడికి పోయినారు ఈ శేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా? ఆ రోజు వినిపించలేదా, కనిపించలేదా? లేదు, వినిపించనట్టు కనిపించనట్టు నటించారా? ఆ రోజు ఖండించి ఉండాలి కదా. ఈరోజు మాట్లాడినారు సైకో అనే దానికి మీకు అంత బాధ అయితే సంపేమని చెప్తారే. ఇదే చంద్రబాబు గారిని మీ 5 సంవత్సరాల పాలనలో చంద్రబాబు గారిని పక్కన పెట్టండి. నాలాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కానీ, మా సోదరి లాంటి అరుణ లాంటి జనసేన పార్టీ నాయకుల్ని కానీ ఒక్క రోజన్నా బయట రానిచ్చారా మీరు? ఒక్క రోజన్నా మీరు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద నిరసన చెప్పేదానికి అవకాశం ఇచ్చారా మీరు? మీరు మాట్లాడతారు మేము 7 నెలలు అయింది అంటున్నారు. మీరు 7 నెలల కాలంలోనే మీరు ఆవురని చెప్పి ఏదో కొంపల మునిగిపోయిందని చెప్పి రోడ్డు మీదకి వచ్చి పగటి వేసకాలలాగా వేషాలు వేస్తా ఉన్నా మేము వదిలేసే. ఎందుకు వదిలేమో తెలుసా మీకు? మేము కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది, చేసుకొని వాళ్ళని 2014 నుండి 2019లో కూడా అసెంబ్లీకి రాకుండా పారిపోయి పాదయాత్ర పేరుతో మీరు క్యాట్ వాక్ చేసినప్పుడు కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా లాగి ముద్దులు పెట్టి బొగ్గల నిమిరినప్పుడు మేము మీలాగా అనుకోని ఉంటే మీరు తిరుగుండి ఉంటారా? ఓకే ఓకే సురేంద్ర నాయుడు గారు, సురేంద్ర గారు ఈ అరెస్టులు అంటారు ఏంటి? అరెస్టుల పరిస్థితి ఏంటి? అదే సార్, అదే దానికోసమే వస్తున్నా. ఈ రోజు కూడా మేము మీలాగా కచ్చ సాధింపు చర్యలు అరెస్టు చేయాలనుకుంటే మీరెవరు నిలబడరు. చెప్పు ముందు చేస్తే ఎవరు భయపడ్డారు, కానీ నీ అరెస్టులకి మేము బెదిరింపులకి ఎవరు భయపడేవారు లేరు. ఈ శేఖర్ క్లాస్ టాక్ వద్దండి, మీరు విన్నారు కదా, మీరు మాట్లాడగలుగుతా. సమాధానం అధికారంలో ఉన్నారు, వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇస్తాను శేఖర్ 1 మినిట్ ఇస్తాను, వెయిట్ చేయండి. శేఖర్ 1 మినిట్ వెయిట్ చేయండి. క్లాస్ టాక్ వద్దు, 1 నిమిషం వెయిట్ చేయండి. మాట్లాడదాం, క్రాస్ టాక్ వద్దు. భీము బొక్కేసినటువంటి బియ్యం రెడ్డి వరకు లోపల ఉంటాడు. ఇదే విధంగా ఎవరైతే పేర్ని నాని ఉన్నాడో, పేర్ని నాని మీడియా ముందు వచ్చి నేను మాట్లాడుతూ ఉన్నాడు. సొంత భార్యని తగిలిచ్చేశాడండి. సొంత భార్యని ఈయన కాపాడుకోవడం కోసం భార్యని రోడ్డు మీద పెట్టి, నా భార్యను అంటే సానుభూతి పొందేదానికి చంద్రబాబు గారు ఆడవారి మీద చేయొద్దన్నాడు. అంటే మీకు మాకున్నటువంటి డిఫరెన్స్ అది. మేము ఆడవారు అయినా, ఆడవారు ఇంట్లో మగవాడి ఆజ్ఞతోనే కదా వీళ్ళు చేసుంటారు, కాబట్టి వీళ్ళ ప్రమేయం ఉంటుంది. కాబట్టి వాళ్ళదే చూడండి అని మేము చెప్పాం. కానీ మీరేం మాట్లాడారు? అసెంబ్లీలో సాక్షాత్ దేవాలయం లాంటి అసెంబ్లీలో నా తల్లి లాంటి భువనేశ్వరి గారిని వ్యక్తిగత హననం చేశారా లేదా? అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి సతీమణి మీద, పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు ముక్కు పచ్చలారనటువంటి బిడ్డల మీద, అదే విధంగా లోకేష్ బాబు గారి సతీమణి మీద మీరు మాట్లాడితే మీ సంస్కారం అది.
ఓకే మా సంస్కారం ఇది. ఓకే ఒక్క నిమిషం అండి. కాబట్టి ఎవరైనా సార్ వర్మ గారు, ఎవరైనా సరే ఓకే వీళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని డ్రామాలు వేసినా, వీళ్ళు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ఖచ్చితంగా లోపల ఓకే పోతారు. ఓకే బాలకోటి గారు ముందే ఏం చెప్పాము, ఓకే ఓకే చట్ట ప్రకారం ఎవరి మీద కూడా. ఓకే మీ క్లారిటీ మీరు ఇచ్చారు. ఒక్క నిమిషం సురేందర్ రెడ్డి గారు ఇస్తాను నేను, మీ క్లారిటీ మీరు ఇచ్చారు. ఒక సెకండ్ సార్, ఒకే సెకండ్. చట్ట ప్రకారం వీళ్ళు చెప్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అని. రెడ్ బుక్ రాజ్యాంగం కానీ జరుగుంటే ఈ పార్టీ ఉండుండ్రోళ్ళు. ఓకే కానీ మేము రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయట్లే ఇక్కడ. రైట్ ఓకేనండి. ఓకే ఓకే చట్ట ప్రకారం ఏది అన్ని ఆధారాలతో పాటు దోషుల్ని బాలకోటి గారు దోషిగా నిలబెడతాం. వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా దోషులుగా ఉండేవాళ్ళు శిక్ష అనుభవిస్తారు. బాలకోటి గారు 7 నెలలు అయిపోయింది, 2024 అయిపోయింది, 25లోకి ఎంటర్ అయిపోయాం ఆల్మోస్ట్. అయినా ఏదో ఇదిగో పులి అదిగో మేక అన్న కథలాగే అవుతున్నది తప్పించి ఏమీ జరగట్లేదని మీరు మొన్న దీని మీద కూడా చాలా ఆవేశం ఆగ్రహంతో మాట్లాడారు. మళ్ళీ అదే టాపిక్ వస్తున్నది ఎక్కడికి వెళ్ళినా సరే. వర్మ గారు నమస్తే, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు అడుగుతున్న ప్రశ్న వేరు, వీళ్ళు చర్చిస్తున్న అంశం వేరు. మీరేం అడుగుతున్నారంటే, పైగా పవన్ కళ్యాణ్ గారు వీడియో కూడా చూపించారు. గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఇలా దోపిడీ చేసిన వాళ్ళు లేదా నాయకుల మీద ఇబ్బంది పెట్టిన వాళ్ళు, బియ్యం అమ్ముకున్న వాళ్ళు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, పేర్ని నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ, తురకా కిషోర్ కానీ, ఇలాంటి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు, వడివడిగా తీసుకుంటారు, ఒక్కసారి లోపలేస్తే మళ్ళీ బయటికి రాకుండా తీసుకుంటారు అని మీరు అంటారు. శేఖర్ రెడ్డి గారు అంటే ఏమంటారంటే, దమ్ముంటే తీసుకోండి. నువ్వు దమ్ముందా, 7 నెలలకు ఎందుకు తీసుకోలేదని ఆయన అంటాడు. ఇప్పుడు నేనేమంటానంటే, అసలు కూటమి ప్రభుత్వం వచ్చిందే గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో బయటికి కూడా రాని, అంటే ఒక ప్రజాస్వామిక ఆలోచన లేకుండా చేసిన హింసాకాండ నుంచే ఓటర్లు తిరగబడ్డారు. అంటే సింహభాగం అదే. ఆ రోజు కూటమి నాయకులు సభల్లో చెప్పారు, మేము అధికారంలోకి రాగానే ఒక్కొక్కరికి తోలు తెస్తామన్నారు, ఒక్కొక్కరికి చెరంబులు చేస్తామన్నారు, ఒక్కొక్కరిని పాతాళం నొక్కుతామన్నారు అని అన్నారు. ప్రజలు కూడా చప్పట్లు కొట్టారు. ఇప్పుడేమంటున్నారంటే, అంటే ఎవరంటే వింటున్న దాన్ని బట్టి అంటున్నారు, డిబేట్ల వాళ్ళ గురించి కాదు. మేము అభివృద్ధిని చూస్తాం, చట్టం దానిపైన అది చేసుకుపోతుంది. మరి చట్టం దానిపైన అది చేసుకునేలాకైతే ప్రభుత్వం ఎందుకు? అంటే ప్రభుత్వం చట్టాన్ని నడిపించేది ప్రభుత్వం కాదా? చట్టం వేరు, ప్రభుత్వం వేరా? మరి అలా అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదుగా గత ప్రభుత్వంలో కూడా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి చట్టం తెచ్చింది తప్ప పాపం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చాడు. డాక్టర్ సుధాకర్ చట్టం చంపింది తప్ప దానిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏముంటుంది? అంటే భిన్న స్వరాలు. ప్రజలు ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఆయన డైరెక్ట్గా సవాల్ చేస్తున్నారు శేఖర్ రెడ్డి గారు, తీసుకోండి ఆ చర్యలు అని. ఒక్క అరెస్ట్ లేదు, అందరూ నోటీసులు ఇస్తున్నారు. పేర్ని నాని గారి భార్యకి బెయిల్ వచ్చింది, పేర్ని నాని గారు కూడా ఊరట వచ్చింది. వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్. నేను అడుగుతున్నాను వర్మ గారు, మంగళగిరి కార్యాలయం మీద దాడి జరిగింది అసలు? మీకే తెలియాలి, దగ్గరలో ఉంటారు కాబట్టి. దాడి జరిగిందా? పట్టాభి మీద దాడి జరిగిందా? బాలకోట ఎవరు అరెస్ట్ అయ్యాడా? అమరావతి రైతుల మీద కేసులు పెట్టారా? సుధాకర్ చనిపోయాడా, బతుకున్నాడా? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబు ఇంకా జైల్లోనే ఉన్నాడు అటుకుంటా, బయటికి రాలేదు కదా. అంటే ఈరోజు నేను కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, అసలు గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ వైసీపీ పరిపాలన అసలు ఎంతమంది వచ్చారు లెక్కలు చెప్పండి మాకు. ఎంతమంది చనిపోయారు దళితులు, ఎంతమంది మీద అత్యాచారాలు జరిగినాయి, ఎంతమందిని వేధించారు, ఎంతమంది భూములు కప్పుకొని ఆ శ్వేతపత్రం ప్రకటించండి. కనీసం అదన్నా చూస్తాం. మేము కోరుకున్నది ఏంటి, ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? అభివృద్ధిని ఎవరు కాదంటారు? అభివృద్ధి చేయొద్దంటారా? అభివృద్ధి చేస్తున్నా కాబట్టి శాంతి భద్రతలు పట్టించుకోవద్దా? ఏమంటే మీరు చెప్పారండి 3,77,00,000 టన్నులు తినేశారని చెప్పారు. గూగుల్ పే ఉందన్నారు, ఫోన్పే ఉందన్నారు. ఏంటి సార్ ఆలస్యం అరెస్ట్ చేయటానికి?
వర్మ గారు ఇప్పుడు మీరు నేను కలిసి ఏదైనా చేద్దాం రండి, 5 నిమిషాల్లో లోపలేస్తారు. 5 నిమిషాలు. ఇప్పుడు మా సోదరుడు భువనేశ్వరి దేవిని తిట్టినందుకు వాపోతున్నాడు, ఆవేదన పడుతున్నాడు. ఆ తిట్టినోడు ఎక్కడున్నాడండి? ఎందుకన్నా ఈ రోజున వైసీపీ కూటమి 7 నెలల ప్రభుత్వంలో ఒకే ఒక్కరిని అరెస్ట్ చేశారు, నందిగామ సురేష్, దళితుడు, మాజీ ఎంపీ. ఇంకా ఏ వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయాలి? బోరగడ్డ అనేది పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, అతను ప్రోత్సాహవంతుడు. జైపాల్ గారు అధికారి, వెంకటరెడ్డి అధికారి, వర్రా రవీందర్ రెడ్డి ఒక సోషల్ మీడియా కార్యకర్త, నాయకుడు కాదు. మనం 5 ఏళ్ళు ఏం మాట్లాడాం? ఈ విధమైన దాన్ని తప్పనిసరిగా అందరూ ఆశించారు. కూటమి ప్రభుత్వం రాగానే చట్ట ప్రకారంగానే, కక్ష ప్రకారంగా కాదు. అసలు కక్ష ప్రకారంగా ఏంటంటే, అసలు కక్ష అనే మాట ఏంటండి? అసలు మనం మాట్లాడకూడదు కక్ష, చట్ట ప్రకారంగానే చర్యలు తీసుకోవాలి, చట్టానికి స్వేచ్ఛ ఇవ్వాలి. ఏమైంది కాదంబరి విషయం? 3 ఆఫీసులలో తేలిపోయిందండి. ఏమైంది లడ్డూ విషయం? ఏమైంది సిట్టు? ఏమైంది ఏసీబీ? ఏసీబీ చెప్పిందంటే 2556 కోట్ల రూపాయలు వెంకటరెడ్డి గారు దూశాడని బెడ్ మీద బయటకు వచ్చేసాడు. ఏమైంది ఆర్జీబీ? ఏమైంది ఆర్జీబీ అంటే మనం ఏదో చెబుతున్నాం, మనం పాలు తాగుతున్నాం, ఎవరో చూడటం లేదు అని అనుకుంటే పొరపాటు అండి. ఇలా అనుకుంటే ఏమైందంటే, అంటే వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తే వ్యతిరేకత వస్తుంది, రేపు 29 ఎన్నికల్లో మనకు కూడా ఏమన్నా రాజకీయంగా ఇబ్బంది వస్తుందని రాజకీయ ఆలోచన కనుక చేస్తే అది కూడా ఇబ్బంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయాలి. నో నోటీస్, ఓన్లీ అరెస్ట్. కూటమి ప్రభుత్వం ఓన్లీ నోటీస్, నో అరెస్ట్. ఇదంతా తెలుగుదేశం కార్యకర్తల్లో భగభగలాడుతున్నారు, జనసేన కార్యకర్తల్లో ఉంది, నాలాంటి బాధితుల కార్యకర్తల్లో ఉంది, చనిపోయిన వాళ్ళ కార్యకర్తలో ఉంది. అందరి అంతరాత్మలు పైనుంచి చూస్తుంది. నేను ప్రభుత్వాన్ని తప్పు పట్టదలుచుకోవాలా, వాళ్ళు చర్యలు తీసుకుంటారా తీసుకోరా అనేది వాళ్ళ చిత్తం. అది ప్రభుత్వం, అది ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఓకే, శేఖర్ రెడ్డి గారు మీరంతా సేఫ్గా ఉండొచ్చండి ఒకవేళ తప్పులు చేస్తే? అవునవునులే సార్, నేను ఒక విషయం అడగాలి సార్, దయచేసి ఆడున్న 3 చెప్పాలి. 3 కూడా అధికార పార్టీకి బాగా ఫరుగా ఉన్న వాళ్ళు, 2 అధికార పార్టీ వాళ్ళు, ఒక అధికార పార్టీకి బాగా అనుకూలంగా ఉన్న వ్యక్తి కాబట్టి అడుగుతున్నాను సార్. వీళ్ళు అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఎక్కడ దాడులు జరగలేదు సార్, ఎక్కడ జరగలేదు సార్. బాలకోటే గారు ఎవరిని కొట్టలేదు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని. అధికారంలోకి రాగానే కూటమి వైఎస్ఆర్సీపీ నాయకుల ఆస్తులు ఎక్కడ ధ్వంసం జరగలేదు సార్. ఇల్లు పగలగొట్టలేదు, ఆస్తులు పగలగొట్టలేదు, ఏం పగలగొట్టలేదు. చెప్పండి ఒక వైసీపీ నాయకుడి పేరు చెప్పండి, కూటమి ప్రభుత్వం ఎక్కడ పగలగొట్టిందో చెప్పండి, ఒక నాయకుడిని. సార్ ఆగండి సార్, ఆగండి సార్, నేను చెప్తాను. కళ్ళు మూసుకున్నావా పచ్చగలద్దాలు కనిపిస్తాయి. వైఎస్ఆర్ విగ్రహాలు ఇక్కడ తగలబెట్ల, వైఎస్ఆర్ గారి విగ్రహాలు ఇక్కడ తగలబెట్ల. ప్రభుత్వం ధ్వంసం చేయలే, ఎక్కడ ధ్వంసం. వినండి, ఆయన ఏదో ప్రశ్న చెప్తున్నారు, మీరు ఆయన అడిగారు, ఆయన ప్రశ్న అడుగుతున్నారు. చెప్తారు కానీ ఒక నిమిషం అయితే వినండి, ఆయన ఏం చెప్తారు విని మీరు మాట్లాడండి. నా మాట వినండి, నీకోసమే చెప్తున్నావు, ఒక మాటే మాట్లాడుతావు. నువ్వు సోది చెప్తే జనం వినరు. సోది ఎందుకు, ఒక మాట చెప్తున్నా. వైసీపీ నాయకులను ఎవరు ఇళ్లు బద్దలు కొట్టారు, ఎవరి మీద కూటమి ప్రభుత్వం దాడి చేసింది చెప్పు. ఓకే ఓకే శేఖర్ మాట్లాడండి. సార్ నందిగామలో మా పార్టీ, నందిగామలో సార్ మా పార్టీ కార్యకర్తలు ఆస్తులు ఎక్కడ తగలబెట్టలేదా? మీరు ఎక్కడ ధ్వంసం చేయలేదా? వెంటబడి కత్తులతో నరకలేదా? నూజివీడులో మా పార్టీ కార్యకర్తలు అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డే మీరు నాది నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేసిన 4 కూడా 24 గంటల గడక ముందే పేరు మీద వచ్చారు. 24 గంటల కల్లా నందిగామ సురేష్ గారికి అమరావతి మీకంత ప్రేమ ఉంటే పాపం తెలుగుదేశం వాళ్ళు కూడా కమ్ముకున్నారు సార్. మీరెంత ఆవేశపడతా ఉన్నారు. నిజం చెప్పవయ్యా, నీ తెలుగుదేశం పాడు నిజం చెప్పు. మహిళల మీద దాడులు జరగలేదు. శేఖర్ రెడ్డి గారు, నేను సేఫ్ జోన్ మాఫియా లేదు, ఏం లేదు సార్, ప్రశాంతంగా ఉంది. ఆయన కళ్ళ పచ్చ కళ్ళ ఇష్టం కనిపిస్తుంది. రెడ్డి గారు ఎందుకయ్యా అది? రెడ్డి గారు అది వినపడదయ్యా, నా మాట వినవయ్యా. నువ్వే అన్నావు కదయ్యా దమ్ముంటే అరెస్ట్ చేయమని. ఇప్పుడు
నువ్వే అడుగుతున్నావు కదా వాళ్ళని, దమ్ముంటే అరెస్ట్ అయింది అది. మీరు రోజా గారు అడుగుతున్నారు కదా, పేర్ని నాని గారు కూడా అడుగుతున్నారు కదా, దమ్ముంటే అరెస్ట్ అయ్యమని. మీరు అడుగుతున్నారు కదా. వర్మ గారు ఒక్క నిమిషం ఆపండి. చెప్పండి సార్. ఒకటి మేము ఏం చెబుతున్నాం అంటే సార్, మా అరెస్ట్ ఎట్లా చేసుకోకపోతున్నారు, మరి మా అరెస్టులు చేసుకోండి, మేము కాదట్లా. కానీ మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని చెప్పి అడిగితే మా చెల్లెమ్మ అరుణమ్మ కిక్కురు మనకుండా కూర్చున్నారు సార్. సురేంద్ర నాయుడు చెప్పండి ఎంతమంది చెప్పండి మరి రేపు ఈ తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారు మీరు చెప్పండి. వాళ్ళు చెప్తున్నారు కదా వీళ్ళు ఇలా ఉన్నారు అంటున్నారు. మీ దగ్గర నోటీస్ ఉంటే మీరు చెప్పండి, మీ దగ్గర లిస్ట్ ఉంటే ఆ లిస్ట్ చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. ఎవరిని అరెస్ట్ చేశారని చెప్తున్నారా? ఎవరిని అరెస్ట్ చేశారని అడుగుతున్నారు కదా సార్. సోషల్ మీడియా కార్యకర్తలను దాదాపుగా 120 మందిని అరెస్ట్ చేశారు సార్. ఓకే సార్, సోషల్ మీడియా కార్యకర్తలు వైసీపీ తీసుకెళ్తా ఉన్నారు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఉన్నారు. ప్రయోజనం ఉండదు. ఒక మాట, ఇదిగో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, దేవినేని ఉమాని అరెస్ట్ చేశారు, దూలిపల్లి నరేంద్రని అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకోబెట్టారు, పొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. ఇంకేం పేరు చెప్పాలి? బాలగోడిని అరెస్ట్ చేశారు. ఈ ప్రభుత్వంలో మిమ్మల్ని అరెస్ట్ చేశారు చెప్పండి. తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ అయ్యారు. తప్పు జరిగింది, తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార పనులు మాట్లాడాలి, మీరు సమాధానం చెప్పాలి దానికి. సురేంద్ర గారు ఒక్క నిమిషం. శేఖర్ ఒక్క నిమిషం ఇస్తాను. సురేంద్ర గారు ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం సార్. చట్టం ఊరికే మాకు బెయిల్ ఇచ్చేస్తుందా? మేమే తప్పు చేయలేదు కాబట్టి న్యాయస్థానం మాకు బెయిల్ ఇస్తుంది. డబ్బులుంటే నీకు తెలుసా లేదో? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, దేశంలోనే అత్యధిక ధనిక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సుబ్బరాయుడు గారు మీరు వాళ్ళ లోపలేసే ప్రయత్నం చేస్తే ఏమన్నా ఆగుతారు, మీరు లోపలేకపోతే శేఖర్ రెడ్డి గారు దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు అత్యధిక ఒకటనే నిజం ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఆయన ఆస్తులేండి, ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఆయన ఆస్తులేండి. ఆయన ఆస్తులు ఎంత? ఆయన ఆస్తులు చిట్టా ఎంత? మాట్లాడేవారా మమ్మల్ని? తప్పు చేసిన 53 రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు కదా. ఎందుకు సురేంద్ర రెడ్డి గారు ఓకే సురేంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం. సురేంద్ర రెడ్డి గారు ఆయన కంప్లీట్ అయిపోతే మీరు మాట్లాడేది కానీ ఒక్క నిమిషం ఉండండి. స్ట్రైట్ పాయింట్ లో రండి. శేఖర్ మీరు సూటిగా ప్రశ్న అడుగుతున్నాను సార్. మా చెల్లెమ్మ రాయపాటి అన్నాను, నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నాను సార్. వీళ్ళు పాపం కూటమిలో ఉన్నారు సార్, అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారంట, ప్రజల్ని ఎట్లా జనరంజకంగా రామరాజ్యం తీసుకొస్తున్నాడు సార్. కాకపోతే పాపం సార్ వీళ్ళ కూటమిలోనే నాకు సందేహం వస్తుంది సార్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాకుండా జనసేన వాళ్ళు చెప్పతే వినాలని ఉంది సార్. పాపం వీళ్ళేమో పవన్ కళ్యాణ్ గారేమో నేను 10 ఏళ్ల పాటు కొనసాగించాలి, 2047 వరకు సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ కరపత్రిక అయినటువంటి మహానాడులో మీ పార్టీని సంక్రాంతి తర్వాత బీజేపీలో విలీనం చేయబోతున్నారు అని మీ కూటమిలో, మీ చెలిమిలో, మీ స్నేహంలో ఉన్నటువంటి పార్టీ కరపత్రిక రాస్తుంది. సమాధానం చెప్తారు సురేంద్ర గారు. సురేంద్ర గారు మీ స్ట్రైట్ పాయింట్ లోకి రండి. సమాధానం చెప్పండి. ఇప్పుడు వీళ్ళ ఆలోచన ధోరణి చూసారా ఎలా ఉందో? వీళ్ళకు ఎంతసేపు రంధ్రాన్వేషణ చేస్తున్నారు. బొక్కలు చూడాలా, ఏడన్నా బొక్క కనపడిస్తేమో పవన్ కళ్యాణ్ గారికి మాకు పెట్టాలని చెప్పి
మీరు ఎన్ని బొక్కలు చూడాలన్నా బొక్కలు లేవు అక్కడ, బొక్కలు లేవు. కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఉంది. ఒకటి వచ్చి 43,000 కోట్లు ఈడీ అటాచ్ చేసిన సురేంద్ర నాయుడు గారు నేను చెప్పేది విన్నాను స్ట్రైట్ గా. బాలకోట గారు ఒక ప్రశ్న అడిగారు, ఎప్పుడు వీళ్ళు అరెస్ట్ చేస్తారో వాళ్ళు తప్పు చేశారా లేదా అని. సార్ ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఉంది. 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారు. మన ముందు ఉన్నటువంటి ధ్యేయం ఏంటి? ప్రజలు ఎందుకు మమ్మల్ని నమ్మించి బాలకోటి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. బాలకోటి గారు అదే చెప్పారండి సురేంద్ర గారు. ఏదైతే ఈ అవినీతి చేసినటువంటి సురేంద్ర గారు బాలకోటి వాళ్ళకు మాకు డిఫరెన్స్ ఏముంది? ఇచ్చింది మాకు ఎందుకు? అభివృద్ధి చేయమని చెప్పి బాలకోటి గారు మాట్లాడతారు. ఓకే, మీ పాయింట్ అర్థమైపోయిందండి, మీ పాయింట్ అర్థమైపోయింది. బాలకోటి గారు అరుణ గారు పాయింట్ ఒక నిమిషం ఇస్తారు. బాలకోటి గారు అరుణ గారు శేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నారు. అరుణ గారు శేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మీ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నారట. చెల్లెమ్మ సమాధానం కోసం అన్నయ్య చెల్లెమ్మ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించొద్దని ఓకే ప్రశ్నించొచ్చు తప్ప ఓకే అండి, వాళ్ళు మాత్రం ప్రశ్నించొద్దంట. 7 నెలలే కదా అప్పుడే. అరే ఒక్క నిమిషం. ఓకే అండి, శేఖర్ అన్నారు కదా మాట్లాడుకొని చెల్లెమ్మ సమాధానం చెప్పాలి కదా. ఓకే అండి, ఒక్క నిమిషం సురేంద్ర నాయుడు, చెల్లెమ్మ సమాధానం చెప్పాలి కదా అన్నయ్యకి. ఈ విధంగా ఉంటుంది సార్. విషయం ఉండేవాడు ఎవడు అర్థం. ఓకే 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 అరుణ గారు అరే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. శేఖర్ క్రాస్ టాక్ వద్దు. ఏం చదువుకొని వచ్చారు శేఖర్ ఒక్క నిమిషం క్రాస్ టాక్ వద్దు. ఇందా మీరు వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు అబ్జెక్షన్ పెట్టారు కదా. వెయిట్ అండి, శేఖర్ సురేంద్ర నాయుడు గారు ఇద్దరు ఆగాలండి. ఓకే ఒక్క నిమిషం సురేంద్ర నాయుడు గారు, టైం వేస్ట్. శేఖర్ వెయిట్ అండి, శేఖర్ క్రాస్ టాక్ వద్దు. శేఖర్ క్రాస్ టాక్ వద్దు. వెయిట్ అండి, మ్యూట్ వరకు తీసుకెళ్ళకండి. విషయ పరిజ్ఞానం లేనోడే మ్యూట్ వరకు తీసుకెళ్ళొద్దు నన్ను. విషయ పరిజ్ఞానం. ఓకే అరుణ గారు అన్నయ్యకి చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా డౌట్లు ఉన్నాయి కాబట్టి మీరు క్లియర్ చేయండి. సార్ నాకు తెలిసినంత వరకు ఈ మధ్య కాలంలో మీరు కనుక న్యూస్ వెబ్సైట్ లో న్యూస్ పేపర్ లో చూస్తే క్లియర్లీ మీకు ఈ వార్త కన్నా కూడా ప్రధానంగా కనిపించినటువంటి వార్త, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయబోతున్నారు, షర్మిల గారు అడ్డంగా ఉన్నారు అని చెప్పేసి షర్మిల గారిని భయపెట్టడానికే నోటీసులు ఇస్తూ ఆస్తుల పంపకాలు కూడా చేయాలని చెప్పేసి పార్టీ అధిష్టానంతో కాంగ్రెస్ అధిష్టానంతో శేఖర్ రెడ్డి గారు ఓకే అండి. శేఖర్ ఒక్క నిమిషం వింటారా? శేఖర్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఆయన బీజేపీలో కాదండి, వినండి. అరే ఒక్క నిమిషం శేఖర్ ఒక్క నిమిషం వినాలి. శేఖర్ వినాలండి. శేఖర్ వినాలి. మీరు అన్నారు కదా బీజేపీలో విలీనం చేస్తారని అన్నారు, ఆవిడ ఒకటి చెప్తున్నారు, తర్వాత మీరు మా చెప్తారు సమాధానం. మీలాగా ప్రతిరోజు అరే వెయిట్, శేఖర్ వినాలండి. శేఖర్ టైం వేస్ట్ చేయొద్దు. ఆవిడ మాట్లాడండి. గుర్తుపెట్టుకోవాలి, మేము రోజుకో జెండా మూసే జెండా కూలీలం కాదమ్మా. ఒకే జెండా శేఖర్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఆపండి ఇంకా, మా టైం మాకు ఇవ్వండి, మాట్లాడండి. అరే ఒక్క నిమిషం అండి. శేఖర్ క్లాస్ టాక్ వద్దండి, క్లాస్ టాక్ నేను అనౌన్స్ చేయండి, మ్యూట్ చేస్తాను. ఎంత భావదారిద్రమా, ఎంత ఊడిగా చేయాలి చంద్రబాబు నాయుడు గారికి. అరే ఒక్క నిమిషం అండి, క్రాస్ టాక్ వద్దు అంటేని. అరుణ గారు
వార్తాపత్రికలు రాసే వార్తల్లో కనుక నిజాలుగా చెప్పుకోవాల్సి వస్తే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఇచ్చినటువంటి వార్తల గురించి ఏం మాట్లాడుకుందాం ప్రధానంగా. ఇంకోటండి, ఇందాకేదో ఆస్తుల మీద దాడులు చేశారు, నాయకుల మీద దాడులు చేశారని చెప్పేసి అన్నారు. మీరు ఒకసారి ప్రభుత్వం దిగిన తర్వాత ఒక వార్త హల్చల్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా, మీరు మర్చిపోయి ఉంటారు బహుశా. రాష్ట్రంలో ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి రాజప్రసాదాల లాంటి పార్టీ ఆఫీసులను వైసీపీ పార్టీ నిర్మిస్తే దాంట్లో 11 అనుమతులు లేవు, 2కి మాత్రమే అనుమతులు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఏ కార్యాలయాన్ని మా ఎన్డీఏ కూటమి కోల్చలా. కారణం ఏంటి అంటే ఆల్రెడీ ప్రజల డబ్బులతో కట్టారు కాబట్టి దాన్ని తర్వాత ప్రజల అవసరం ఉపయోగించే మార్గం ఉందా లేదా ఆలోచించి కూర్చున్న పార్టీ ఆఫీస్ చేస్తే మ్యూట్ చేస్తారు. ఇక లాస్ట్ వార్నింగ్ ఇది. శేఖర్ ఒక్క నిమిషం, మీరు ఎందుకు క్రాస్ టాక్ చేస్తారు? మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మాట్లాడారా? అరే శేఖర్ ప్లీజ్ ఒక్క నిమిషం. పీసీఆర్ ఎవరు మాట్లాడితే వాళ్ళు ఉంచి మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేయండి. ఆల్ మ్యూట్. అరుణ గారు మాట్లాడండి. ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి. ఇప్పటి వరకు కూడా ఈయన ఇందాక 104 అరెస్టులు ఏమన్నారు సార్, నాకు తెలిసినంత వరకు 104 అరెస్టులు ఈవెన్ సోషల్ మీడియా కార్యకర్తల మీద కూడా జరగలేదు. మేబీ ఆయన తప్పుడు పోస్టులు పెట్టుంటే నోటీసులు ఇష్యూ చేసి ఉంటారు తప్ప అరెస్టులు జరిగింది కేవలం 6 మాత్రమే. అది కూడా వాళ్ళని అసలు మనుషులు అని చెప్పుకోవడానికి కూడా మాకే సిగ్గుపడేసరికి వాళ్ళ క్యారెక్టర్ అట్లా బిహేవ్ చేశారు కాబట్టి గత 5 ఏళ్ల పాటు వాళ్ళకి మాత్రం అరెస్టులు జరిగాయి. మిగతా అందరికీ నోటీసులు ఇష్యూ చేసి ఉంటారు తప్ప అరెస్టులు మాత్రం 6 తప్ప ఇంకెవరికి జరగలేదు. క్లియర్ ఇది. కావాలంటే రేపు పొద్దున మీరు మీడియా పర్సన్ గా మీరు ఆయన దగ్గర నుంచి 154 పేర్లు, ఎవరు 104 పేర్లు ఏదో చెప్పారు ఇందాక, ఆ పేర్లు ఏమైనా ఉంటే మీకన్నా ఇస్తారేమో తీసుకోమని చెప్పండి. ఏ జైల్లో ఉన్నారో, ఏ పోలీస్ స్టేషన్ లో ద్వారా వాళ్ళని అరెస్ట్ చేశారో కూడా చెప్పమని చెప్పండి క్లియర్ గా. రేపు ఇదే డిబేట్ లో మళ్ళీ మాట్లాడుకుందాము. కక్షపూరిత చర్యలకు ఇప్పటి వరకు కూటమి వెళ్ళలేదు, ప్రధానంగా మొదటి విషయము. రెండోది, అరెస్టులు చేయాలి. గత 5 ఏళ్ల పాటు మమ్మల్ని పెట్టినటువంటి ఇబ్బందులు, వాళ్ళు చేసినటువంటి స్కాములు, వాళ్ళు చేసినటువంటి దారుణాలు, వీటన్నింటికి బాధితులుగా అన్ని పార్టీల నుంచి ఉన్నాం. కూటమిలో ఉన్నటువంటి ప్రతి పార్టీ నుంచి మేమందరం బాధితులుగా ఉన్నాం 100%. ఆ బాధ మాకు కూడా ఉంది. కానీ సామాన్య ప్రజలకు ఈ నాయకుల అరెస్టులు, ఈ అక్రమాలు, ఈ అవినీతులు, ఈ అరెస్టులు, వీటికి సంబంధించి సామాన్య ప్రజలు మన నుంచి మొదటగా ఎక్స్పెక్ట్ చేయరు. మొదటగా వాళ్ళకి మనం కొన్ని హామీలు ఇచ్చాం, వాళ్ళకి కొన్ని అవసరాలు ఉన్నాయి. అవసరాలకు తగ్గట్టుగా గవర్నమెంట్ ని మార్చి వాళ్ళు ఇష్టమైనటువంటి గవర్నమెంట్ ని నమ్మకంతో ఎన్నుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రధానంగా ఎన్డీఏ కూటమి దగ్గర ఉన్నటువంటి బాధ్యత. మొదటగా ఆ నమ్మకానికి ప్రయారిటీ ఇచ్చే తర్వాతే గతంలో చేసినటువంటి స్కాములు, దారుణాలు, దాష్టికాలకు సంబంధించి మమ్మల్ని పెట్టినటువంటి ఇబ్బందులకు సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టింది ప్రభుత్వం ఖచ్చితంగా. అలాగే చట్టం చేసేటువంటి చర్యల్లో ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అనేది గతంలో ఉండడం మూలంగానే ఇంత అపప్రద మూట కట్టుకుంది కాబట్టి వైసీపీ ఈసారి ఎన్డీఏ కూటమి అట్లాంటి అపప్రద మూట కట్టుకోవాలనుకోవట్లేదు. కాబట్టి ఆచితూసి ముఖ్యమంత్రి గారు నిదానంగా అడుగులు వేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు అడుగులు కూడా అదే దిశలో పడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రతి ఒక్కరు కూడా అరెస్టుల గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అంశాన్ని క్లియర్ గా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే వాళ్ళు క్లియర్ గా ఉంది. ఎందుకంటే సామాన్యుడు ఓటేసి గెలిపించాడు, భారీ మెజారిటీలు వచ్చి ఒక్కొక్కరికి అరాకొర రాలేదు. తీవ్రమైన మెజారిటీ ఎందుకు వచ్చింది అంటే ప్రజలు పూర్తిగా వైసీపీని అసహించుకొని, వాళ్ళు చేసినటువంటి చర్యల మూలంగా, వాళ్ళు చూపించినటువంటి మొండి చేతి మూలంగా అసహించుకొని వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి అంత భారీ మెజారిటీ ఇచ్చారు. ఇవాళ భారీ మెజారిటీ ఇచ్చి ప్రజలు అధికారంలో కూర్చోబెడితే కక్ష సాధింపు చర్యలకు వెళ్తాము, లేదంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆ ఇబ్బందికి తగ్గట్టుగా మీకు బుద్ధి చెప్పి తీరుతాము, ఫస్ట్ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తాము అంటే దాన్ని ప్రజలు విశ్వసించరు. అట్లాంటి అంశాల గురించి మాకు అధికారం ఇవ్వలేదు, ఉద్యోగాలు లేవు, భద్రత లేదు, అలాగే ప్రాజెక్టులు పూర్తి అవ్వలేదు, ఉపాధి మార్గాలు లేవు, రాష్ట్రానికి నిధులు రావట్లేదు, పారిశ్రామికీకరణ పూర్తిగా అడుగంటిపోయింది, ఇలా ఎన్నో అంశాలు, రోడ్డులు లేవు, ఇలా ఎన్నో అంశాలు ఉంటే వాటన్నింటినీ పక్కన పెట్టేసి అవినీతిని బయటకు తీయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని అరెస్ట్ చేయండి, డెఫినెట్ గా తీస్తారు. దాంట్లో భాగంగా వీళ్ళు చేసినట్టు స్కాములు బయటపడుతున్నాయి. మీరు అంటున్నారు నిన్న ఒకరు అరెస్ట్ అన్నారు, వాళ్ళు ఒకరు అరెస్ట్ అన్నారని చెప్పేసి. వాళ్ళ స్కామ్ బయటపడ్డప్పుడు చట్ట ప్రకారం అరెస్ట్లే కొనసాగుతాయి. కానీ అవతల వాళ్ళు చిన్న వ్యక్తులు కాదు కాబట్టి, చట్టం నుంచి ఎలా తప్పించుకోవాలో బాగా తెలిసిన వ్యక్తులు కాబట్టి అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ప్రాపర్ గా వాళ్ళని దాంట్లో పెట్టాలి. దాని ప్రకారమే ప్రభుత్వం వెళ్తుంది. ఇప్పుడు బాలకోటి గారు క్లారిటీ వచ్చిందా? వర్మ గారు శేఖర్ రెడ్డి గారిని న్యూట్రల్ నుంచి విడుదల చేయండి, నేను మాట్లాడతా. వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టమైన సంకేతాలు వైసీపీ పార్టీకి ఇచ్చాడు. ఏంటా సంకేతాలంటే మీరు ఎక్కడా తగ్గమాకండి. ఆయన కూడా చెప్పాడు, 7 సముద్రాలు దాటైనా సరే ఒక్కొక్కరిని లాక్కొచ్చి గుంటూరు జైల్లో వేస్తానన్నాడు నందిగం సురేష్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా పులి పంజని మాట్లాడిండు. ఈ మధ్య ఇడుపులపాయ పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే మీరు అందరూ పీపుల్స్ బుక్ పెట్టుకోండి,
ఒక్కొక్క పేరు తెలుగుదేశం జనసేన వాళ్ళ పేర్లు రాయండి, ఒక్కొక్కరిని మీ ఇంటికి తెచ్చి తలకాయ వంచి మీకు నమస్కారం కొట్టే విధంగా చేయకపోతే నా పేరు జగన్మోహన్ రెడ్డే కాదని చెప్పేసి అని అక్కడ కూడా ప్రతిజ్ఞ చేసిండు. దీంతో శేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు నాయకుడు అండగా ఉన్నాడు కాబట్టి మనం ఇప్పుడు ముగ్గురున్న పదే పదే డిబేట్లు కూడా దాడి చేస్తున్నాడు, పేర్లు కూడా పెడుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంకనాకటం అది కూటమి ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ, బీజేపీ, టీడీపీ కూటమి ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు సంకనాకటం ఏంటి పవన్ కళ్యాణ్ అంటే? చూడండి ఏం మాట్లాడుతున్నారు. రెండోది ఏంటంటే నేను ఎన్నికల సందర్భంలో కూటమి మేనిఫెస్టో అరే కూటమిలో ఉన్నాం కదా, మీ పార్టీ పేపర్ ఇట్లా రాయడం తప్పు కదా అని ఖండించలేనంత ఎముకలు లేని నరాలు లేని పార్టీ అది అని అడిగాను నేను. ఓకే ఓకే నేను ఎన్నికల సందర్భంలో ఓకే అండి వెయిట్ అండి వర్మ గారు, ఈ రాష్ట్రంలో 13 మంది రెడ్డి నాయకులు కలిసి అన్నమయ్య జిల్లాలో ఒక దళిత ఎండిఓ మీద దాడి చేసి కొట్టారు. నాడు డాక్టర్ సుధాకర్ని ఆ విధంగానే ఆనాటి ప్రభుత్వంలో దాడి చేసి ఉద్వేగానికి గురి చేసి చంపారు. మళ్ళీ ఇప్పుడు అలాంటి దాడులే జరుగుతున్నాయి. ఒలుకు పుట్టే పరిపాలన రావాలి కూటమి ప్రభుత్వంలో. భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించలా కాబట్టి మేము ఇలా ఉండిపోయాం. మేము దళితులమే కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం. నేను ఆనాడు ప్రభుత్వానికి మేనిఫెస్టో కమిటీకి ఒక నివేదిక ఇచ్చా. దళితుల భద్రత పట్ల అభివృద్ధి, 2 సంక్షేమం, 3 భద్రత. దళితులకు అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, భద్రత కావాలి. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏ దళితుడైతే చనిపోయాడో ఆ దళితుల పేర్లన్న శ్వేతపత్రం ప్రకటించండి. మాకైనా రక్షణ కలుగు చేయండి. ఒక మాట వినండి, భువనేశ్వరి దేవి గారిని చెప్పిన వాళ్ళ మీద మీరు అరెస్ట్ చేయకుండా కొంచెం ఆవేశం తగ్గించుకోండి. ఎవరు ఆవేశాలు లోను కాకూడదు, ఎందుకంటే ఈ రెండు అయిపోయింది కాబట్టి రేపు కొత్త సంవత్సరం వస్తున్నారు కాబట్టి ఒక మంచి పాలన మీద మనం హోప్ పెట్టుకుందాం. వర్మ గారు ఒక్క నిమిషం ప్లీజ్ 1 మినిట్. బాలకోటయ్య గారు, మీరు దళితుల పక్షాన మీరు చేసే పోరాటానికి మా సాల్యూట్ సార్. కాకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉచితంగా 200 యూనిట్ల వరకు సురేంద్ర నాయుడు గారు నువ్వే మాట్లాడదు. ఒక నిమిషం ఉండప్ప. ఇప్పుడు నేనేమంటానంటే సార్, నిజంగా శేఖర్ రెడ్డికి లేదు వైసీపీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే ఈడ కాదు మాట్లాడాల్సింది. 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎమ్మెల్యేలుగా రాండి అసెంబ్లీలోకి.